విద్య అనేది మనం హిందూ మతంలో ఒక మాట ఏమంటారంటే మనిషికి మూడో కన్ను లాంటిది అంటారు. మూడో కన్ను ఏంటంటే చదువు, జ్ఞానం ఉండటం. ఎప్పుడైతే మనం జ్ఞానం సంపాదించుకుంటామో మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అని. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఆ థర్డ్ ఐ లేని వాళ్ళమే అందరం ఉన్నాం. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా థర్డ్ ఐ లేదనుకున్నది వేరే విషయము. కానీ కనీసం పాఠశాలకు వెళ్ళి ప్రాథమికమైన విజ్ఞానాన్ని పొందడం అవకాశం కూడా లేని కుటుంబాలు, పేద కుటుంబాలే బోల్డ్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో కొన్ని దశాబ్దాలుగా జరిగిన కృషి ఫలితంగా 2009లో ఒక చట్టం అయితే వచ్చింది. ఈ చట్టం ఏమంటుందంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్యని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంచటం జరిగింది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఏ పిల్లవాడైనా నేను స్కూల్కి పోతే అడ్మిషన్ డినే చేయకూడదు. మీకు అది ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, ఇంకే స్కూల్ అయినా సరే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువు కోసం ఏ స్కూల్కి పోయినా అడ్మిషన్ని తిరస్కరించొద్దు. ఎవరైతే బడికి పోకుండా ఉన్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని బడికి పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, తల్లిదండ్రుల మీద ఉంచుతూ ఈ చట్టాన్ని రూపొందించారు.